మళ్ళీ వద్దాం ఆ పాయింట్, హైదరాబాద్ ఆస్తుల మీదకి మళ్ళీ వద్దాం. లత గారు, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఎక్కడైనా ఎవరైనా పార్టీని పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఎవరైనా ఆ పార్టీని డెవలప్ చేసుకోవచ్చు, అది మన హక్కు, డెఫినెట్గా మనకు హక్కే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి ఏమైనా దెబ్బ తగులుతుందా అనేది మాత్రమే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి ఎంట్రీ తెలంగాణ అస్తిత్వానికి ఏమైనా దెబ్బ? మీరు ఒక్క విషయం చెప్తున్నా, శ్రవణ్ గారు చెప్పిన దానికి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లెటర్ ఇవ్వకుండా ఉంటే తెలంగాణ వచ్చేదా? రాదు కదా. అప్పుడు అదే మరి అసెంబ్లీ తీర్మానం సహకరించుంటే చేశారు కాబట్టి వచ్చింది. చేయలేదు కాబట్టి మీరు ఇంతసేపు ఇన్ని మాట్లాడారు, అని మాట్లాడారు. అసలు మనం ఇప్పుడు విభజన అయిపోయింది, రెండు రాష్ట్రాలకి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. మళ్ళీ తెలంగాణ ఎలా ఏర్పడింది అనేది ఒక పెద్ద చర్చ, దానికి టీడీపీ ఎంత భాగస్వామ్యం ఉందనేది వేరే చర్చ. నేను చెప్పేది ఒకటి, ఇంతసేపు మాట్లాడినంతసేపు నేను విన్నాను, నేను కంప్లీట్ చేసే వరకు పేషెన్స్ ఉండాల్సిందే కదా. సో ఒకటే చెప్తున్నా, పాయింట్ నుంచి వచ్చారు కదా, నా పాయింట్ క్రాస్, నేను నా పాయింట్ కి నేను చెప్పనివ్వండి, తర్వాత మీరు మీ టైం వచ్చినప్పుడు క్రాస్ చేయండి. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నారు? సో బాబు గారు తెలంగాణకు వస్తే ఆయన ముప్పు చేస్తాడు అని అన్నాడు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పుట్టింది? తెలంగాణలో పుట్టింది. సో అన్న ఎన్టీఆర్ గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయలేదా? సో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏమైనా చేశారా? ఇక్కడని హైదరాబాద్ని ఈరోజు ఇంత సాఫ్ట్వేర్ ఇంత రంగంలో అభివృద్ధి చెందిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు మార్కు లేదా? సో ఇదే సిటీని నేను మా ఊర్లో చేసుకుంటానని కుప్పంలో ఎక్కడ చేయలేదు కదా. ఆయన నియోజకవర్గాన్ని ఇక్కడ హైదరాబాద్ను వదిలేసేసుకొని అక్కడ వెళ్ళి మీరు డెవలప్ చేయలేదు కదా. ఇది రాజధాని, ఉమ్మడి రాజధాని ఆ రోజుల్లో. సో ఇక్కడ డెవలప్ ఉంటే మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఇన్వెస్టర్స్ని తీసుకురాగలుగుతాం అనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్ని ఒక మొత్తం ప్రపంచం ఆ పటంలోనే ఒక చూపెట్టగలిగారు. ఆయనకి అలాంటి ఆలోచన లేదు. ఆ రోజు కూడా చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నారు, నాకు రెండు రాష్ట్రాలు ఇంపార్టెంట్, రెండు ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళంతా ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడైనా ఉండేవండి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇప్పుడు అక్కడ మనం చూసాం, చార్ధర్మ యాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు నదిల్లో కొట్టుకుపోయిన వాళ్ళని ఈ రాష్ట్రమో ఆ రాష్ట్రమో అని చూడలేదండి, సపోర్ట్ అందరినీ తీసుకొచ్చారు. సో అప్పుడు మా పార్టీ ఇక్కడ అపోజిషన్లో ఉంది, అయినా చేశారు. తెలంగాణ ఆ రోజు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఎవరు స్వార్థపరులు అనేది తెలంగాణ ప్రజలు అందరం కూడా గుర్తించాం. ఇక్కడ ఎవరు స్వార్థపరులు? తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ అని పెట్టుకొని ఒక పార్టీ స్థాపించి నేను తెలంగాణ కట్టుబడి ఉన్నానని ఆశతో ప్రజలను నమ్మించి మోసం చేసింది కేసీఆర్. సో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, ఆయన సొంత ఎజెండా అది. ఆయన ఇక్కడ నేనేదో తెలంగాణను ఉద్ధరించేశాను, దేశ్కి నేత అవుతాను అని చెప్పి ప్రజలకి కళ్ళబుల్లి మాటలు చెప్పి చేసిన దానికే ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ అని ఏ రోజైతే నువ్వు మార్చావో ఆ రోజే బుద్ధి చెప్పారు నీకు, నీ మాటలకి చెక్ పెట్టారు. అసలు నువ్వేగా నేర్పించింది పార్టీ ఫిరాయింపులు, నువ్వేగా పక్క పార్టీ. ఆ రోజు తెలంగాణ ఎస్టేషన్ అంతా ఉన్నా కూడా సెకండ్ ప్లేస్లో ఎవరున్నావు? తెలుగుదేశం పార్టీలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎవరు తీసుకున్నారు? అది కేసీఆర్ కాదుగా, కేసీఆర్ గారేగా ఆ రోజు ప్రోత్సహించింది. తర్వాత టీడీపీ ఎల్పీని క్లోజ్ చేసింది కేసీఆర్ గారు. మళ్ళీ తర్వాత 2 ఎమ్మెల్యేలు గెలిచారండి, వాళ్ళని కూడా తీసుకున్నాడు. సో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారు. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉంటే టీడీపీకి వాళ్ళందరినీ తీసుకున్నారు. ఆయన అంత నిజాయితీ పరుడు అని మీరు అంటున్నారే, అంత నిజాయితీ పరుడు అయితే ఈ రోజు మీరు ఎలక్షన్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన కూతురు ఎందుకు అరెస్ట్ అయిందో తెలంగాణ ప్రజలకు ఏ రోజైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఏ రోజైనా ప్రెస్కి రిలీజ్ చేశాడా? ఏం జరిగింది ఏంటనైనా చెప్పాడా? నా కూతురు నిర్దోషి అనే మాట ఎక్కడైనా చెప్పగలుగుతున్నాడా? సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో నేను చేయలేదని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? మేడిగట్టట పోతుంటే ఎన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఏం కట్టాడో చెప్పండి. తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? ఏదో ఉన్నట్టే దానంతటి అది ఒకటి అభివృద్ధి జరిగిన ప్లేస్లో అది అంతటా అది కొంచెం వరకు జరుగుతుంది. నువ్వు కాళేశ్వరం కట్టావు, ఎన్ని లక్షల కోట్లు, దాని మూలాన ఏమైనా ప్రయోజనం ఉందా? దానికి ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులకు డబ్బులు లేకుండా చేస్తున్నారు. ఇంకా ఏం మనం సెక్రటరేట్ కట్టుకున్నారు, ఉన్న భవనాలని తొలగించి అంత అవసరమా? 1200 కోట్లు అవసరమా? ఇప్పుడు అది కూడా కొత్త బిల్డింగ్సే కదండి, ముందు పాతవి కూడా సెక్రటరేట్లు ఉండింది.
అది ఇంకొన్ని సంవత్సరాలు వచ్చేది కదా. ఈయనకు వాస్తు ప్రాబ్లం అని కట్టాడు, ఆ వాస్తు బాగైందా? నువ్వేమైనా కూర్చోగలిగావా వెళ్ళి? ఇంకేం చేశాడు చెప్పండి? తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి అమరవీరుల స్తూపం అన్నాడు. అది ఎన్ని సంవత్సరాలకు గుర్తొచ్చిందండి కేసీఆర్ గారికి? 9 సంవత్సరాలకు కట్టాడు అది. అప్పుడు గుర్తొచ్చారా వాళ్ళకి తెలంగాణ అమరవీరులు? తెలంగాణ అమరవీరులు శవాల మీద వాళ్ళ పునాదులు కట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు బుద్ధి చెప్పారు ప్రజలు. సో తెలంగాణ సెంటిమెంట్తో ఇన్ని సంవత్సరాలు ప్రజల ప్రాణాలతో ఆడుకునింది. ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణ కావాలన్నారు, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మళ్ళా తెలంగాణ కలుపుతారని మేధావులు చెప్తుంటే మటుకు చాలా హాస్యాస్పదంగా ఉందండి. రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. అక్కడ అమరావతి డెవలపింగ్కి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ అనేది డెవలప్ అయిపోయింది. ఇది ఈ నగరాన్ని ఎవరు ఇంకొకళ్ళు వచ్చి లాగే పరిస్థితి కూడా లేదు. తెలంగాణలో ఇది ఒక గుండెకాయ లాంటిది హైదరాబాద్ అనేది. దీన్ని ఎవరు ఇంకొకళ్ళు లాగలేరు. సో రెండు రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు ప్రజలంతా డివైడ్ అయిపోయారు, అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళా ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి అంటే కొన్ని పార్టీలునే కానివ్వండి, ఇప్పుడు అట్టడుగున పడిపోతున్న పార్టీలు వాళ్ళు దీని ఉద్యమం ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగానే ఉంటుంది. తెలంగాణ ప్రజలకే కానివ్వండి, ఆంధ్ర ప్రజలకే కానివ్వండి, వాళ్ళు కలవాలని కూడా కోరుకోరు, వీళ్ళు కలవాలని కోరుకోరు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఒక్కసారి రజితారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీని నిర్మిస్తా అని అంటున్నారు తెలంగాణలో, మీరేమంటారు?